హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఓకే, లైక్ బ్రహ్మారెడ్డి నిన్న మీరు అటెండ్ అయ్యారు కదా? రాకేష్, వసంత్, రాఘవేంద్ర, అవునవును అటుండే. సాయి తేజ, మీరు నిన్న అటెండ్ అవ్వలేదా? ఓకే. హలో, నేను హలో. కూడా అటెండ్ అయ్యా సార్. యా, ఓకే. అదే రికార్డింగ్ పెట్టాను, చూసారండి? వెంకట్ గారు, అదే రికార్డింగ్ ఒకసారి వినమానండి. ఈ రోజు ఫస్ట్ క్లాస్ తీసుకోవచ్చు. ఓకే. రికార్డింగ్ ఆల్రెడీ పెట్టాను వాళ్ళు. ఓకే, నిన్నేం లేదండి. నిన్న బేసిక్ జస్ట్ మెండిక్స్ అంటే ఏంటి, మెండిక్స్ ఆపర్చునిటీస్ ఏంటి, లైక్ ఎప్పుడు వచ్చింది, ఏం చేస్తాం మెండిక్స్లో, దాని మీద జస్ట్ జాబ్స్ ఎలా ఉన్నాయి దాన్ని డిస్కస్ చేసాం అంతే. ఫ్రెషర్స్ కూడా బాగున్నాయి సార్ మెండిక్స్. ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి మెండిక్స్లో అంతే. బేసిక్ మెండిక్స్ ఎలా ఉంది, ఏంటి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం కాల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసాము. కాల్స్ అవన్నీ మెండిక్స్కే ఉన్నాయి బేసిక్గా. ఇప్పుడు ఎక్కువ కాల్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను లీవ్ అవుతున్నా సార్. ఓకే. మీ అందరి లైక్ నిన్న డిస్కస్ మిగిలిన వాళ్ళు లైక్ ఎక్స్పీరియన్స్ ఉందా? జస్ట్ ఇప్పుడు అంటే లైక్ మెండిక్స్లో కాదు, నార్మల్గా ఎక్స్పీరియన్స్ ఏదైనా జాబ్లో ఐటీలో చేశారు లేదా స్టార్టింగ్ విత్ మెండిక్స్? ఐటీలో చేయొచ్చు సార్, ఇదే స్టార్టింగ్. ఐటీ షిఫ్ట్ అవుదామని. చేయటి గ్యాప్ అయితే ఉంది. ఓకే. ఆల్రెడీ మెండిక్స్ మీద ఏమైనా బేసిక్స్ ఏమైనా చూసారా? లైక్ అంటే అదే చూడకపోయినా పర్లేదని జస్ట్ అడుగుతున్నాను. చూస్తున్నాం సార్, అంటే ర్యాపిడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను. ఓకే, ర్యాపిడ్ చేస్తున్నారా? అవును. ఓకే. వసంత గారు, మీరు అండ్ రాఘవేంద్ర. సార్, నాకు కెరీర్ గ్యాప్ ఉంది. సో నేను ఇంకా అంటే ఏదైనా కోచింగ్ తీసుకుని అట్లా వెళ్దామని చూస్తున్నాను. ఓకే. సో నేను ఇన్స్టాలో రిజిస్టర్ అయ్యాను. ఓకే. ఇదే ఫస్ట్ క్లాస్. నాకు అంటే జస్ట్ ఏంటి అని చూసాను, మెండిక్స్ అంటే ఏంటి అని చూసాను గూగుల్లో. అదే ఇంకా కనుక్కుందామని నేను కూడా జాయిన్ అయ్యాను ఈరోజు. ఓకే. రాఘవేంద్ర. రాఘవేంద్ర అండ్ వెంకట్ సాయి. నాకు కొంచెం ఇది డేటాబేస్ పైన సపోర్ట్ జాబ్ చేశాను నేను. ఓకే. ఎస్క్యూఎల్ వాడా? ఎస్క్యూఎల్ ఐడియా ఉంది కదా? ఎస్క్యూఎల్ ఐడియా. ఓకే, కూల్. ఎస్క్యూఎల్ కొద్దిగా పనికి వస్తుందిలేండి. అంటే రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు మీరు ఎస్క్యూఎల్ మీకు హెల్ప్ అవుతుంది కొద్దిగా. వెంకట్ సాయి. నిన్న జాయిన్ అయ్యానండి. సాయి తేజ జాయిన్ అయ్యా కదా. ఓకే, ఓకే. సాయి తేజ. ఓకే. మెండిక్స్ నార్మల్గా ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఇది మీకు అది తెలుసు కదా ఆల్రెడీ. అందరూ కొంతమంది వాడుతున్నారు కదా, మిగిలిన షేర్ చేస్తాం.
స్క్రీన్ కనిపిస్తుందండి. కనిపిస్తుంది. మీరు అందరూ మెండిక్స్లో ఆల్రెడీ లాగిన్ అయ్యారా? నేను అయ్యాను సార్ ఆల్రెడీ. మీరు ఏ మెయిల్తో, రెడిఫ్ మెయిల్తోనే లాగిన్ అయ్యారా లేదా మీకు కంపెనీ మెయిల్? రెడిఫ్ మెయిలే కదా. నార్మల్గా కంపెనీ మెయిల్ అడుగుతుంది మనల్ని. కంపెనీ మెయిల్ లేనప్పుడు రెడిఫ్ మెయిల్ ఉంటుంది. రెడిఫ్ మెయిల్ తీసుకొని రెడిఫ్ మెయిల్తో లాగిన్ అవ్వండి. రెడిఫ్ మెయిల్ క్రియేట్ చేసి రెడిఫ్ మెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకే, ఇది mendix.com కొడితే ఇది ఓపెన్ అవుతుంది. ఇది మన ఎలా వస్తుంది దీనిలో హోమ్. ఇప్పుడు యాప్స్లో ఉన్నాం మనం. డిప్లాయ్మెంట్, కంట్రోల్ సెంటర్, ఇది కూడా మనకి ఈ రెండు కూడా వాడుతుంటాం మనం. ఇది మన ఇదేంటి మన ప్లాట్ఫామ్ కాదు. ఇది మనం మెండిక్స్ ప్లాట్ఫామ్ కాదు. ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది. ప్లాట్ఫామ్ డౌన్లోడ్ చేస్తాం, దీని మీద మనం వర్క్ చేస్తాం. ఇది మన బేసిక్ వెబ్సైట్, మెండిక్స్ వెబ్సైట్ ఇది. దీంట్లో మనం యూజ్ చేసేది ఏంటంటే యాప్స్, డిప్లాయ్మెంట్, కంట్రోల్ సెంటర్. దీంట్లో యూజ్ చేసేది యాప్స్, డిప్లాయ్మెంట్, కంట్రోల్ సెంటర్ యూజ్ చేస్తాం. ఓకే, అంతేకాక నార్మల్గా మనం కంట్రోల్ సెంటర్ కూడా అంత ఎక్కువ యూజ్ చేయము. యాక్చువల్లీ మన యాప్ లైక్ స్క్రమ్ మాస్టర్ ఈ వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, జస్ట్ మన యాప్స్ ఎలా ఉన్నాయి దీంట్లో ఇచ్చేసిన యాప్స్, హెల్త్ డాష్ బోర్డ్స్ రెడీ చేయడం అది చేస్తుంటారు. మనం యాప్స్ ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మేము యాప్స్ డెవలప్ చేసాం. లేదా ఇలా మా యాప్స్లో ఉన్న మీది బేసిక్గా ఏ యాప్స్ ఉండవు కదా. క్రియేట్ యాప్, మీరు క్రియేట్ యాప్ నొక్కుతారు. ఏదో ఒక ఓకే, నేను కాపీ చేసాను. లేదా క్రియేట్ యాప్ నొక్కి యాప్ డిస్క్రిప్షన్ ఇస్తారు, యాప్ ఐకాన్, నెక్స్ట్ నొక్కుతారు. చూసారు, ఒక యాప్ క్రియేట్ చేసా. నాకు యాప్ క్రియేట్ చేసా, సర్వర్ ఏదో ఒక యాప్ క్రియేట్ చేసా.
ఈ యాప్ క్రియేట్ చేసిన వెంటనే నాకు ఇది బోర్డ్ అంటాం ప్రాజెక్ట్. మీ అందరికీ అజైల్ ఐడియా ఉందా? అజైల్ ప్రాసెస్ హలో, ఎవరెవరికి అజైల్ ప్రాసెస్ ఐడియా ఉంది? లైక్ ఎవరికి? రాకేష్ మీకు? కొంచెం ఐడియా ఉంది సార్, అంటే డెప్త్ లేదు కానీ ఒక ఐడియా అయితే ఉంది బాడీ. రాఘవేంద్ర, వసంత గారు, సాయి తేజ? కొంచెం ఐడియా ఉంది అంతేగానండి, ఫుల్ ఐడియా అయితే లేదు నాకు కూడా. ఓకే, ఒక బేసిక్గా ఒక వాక్ త్రేస్, ఎందుకంటే బేసిక్గా ఫాలో అయ్యేది మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఫాలో అయ్యేటప్పుడు. దాంట్లో అజైల్ ఒక మెథడ్. ఇప్పుడు అందరూ 90% ఫాలో అయ్యేది అజైల్ మెథడాలజీనే. అంటే లైక్ ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయడానికి ఒక ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్, ఒక ఇది లైక్ ఇప్పుడు అజైల్ మెథడాలజీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఓనర్ ప్రోడక్ట్ ఓనర్ కంపెనీకి వచ్చి లైక్ నాది ప్రోడక్ట్ మీరు డెవలప్ చేయాలి, సమ్ ఇది అని బేసిక్ డిస్కషన్ నచ్చాక అన్నీ అయిపోయాక ఓకే ఈ ప్రాజెక్ట్ కంపెనీ చేస్తున్నప్పుడు సెట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ని తీసుకొని అజైల్ మెథడాలజీ స్టార్ట్ చేస్తారు. అజైల్ మెథడాలజీ ఫస్ట్లో ఏం జరుగుతుందంటే ఈ బోర్డు ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ బోర్డు అని ఉంది కదా, ఫస్ట్ ఈ బోర్డులోని మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇచ్చాక బోర్డు, ఇది స్క్రమ్ బోర్డు అంటున్నా. ఈ బోర్డులో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇచ్చాక మనం ఇక్కడ పక్కన చూడండి క్రియేట్ స్టోరీస్ అని ఉన్నాయి. మన రిక్వైర్మెంట్స్ అన్ని స్టోరీస్లా బ్రేక్ డౌన్ చేసుకుంటారు. రిక్వైర్మెంట్స్ ఒక ప్రాజెక్ట్ అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, దానికి ఎలా మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు లైక్ ఒక అమెజాన్ అప్లికేషన్ ఫస్ట్ ఒక పేజ్, లాగిన్ పేజ్ ఎలాగా, దానికి లాజిక్, ఇలా ఒక స్టోరీ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసి స్టోరీస్ క్రియేట్ చేస్తారు. ఈ స్టోరీస్ అన్ని స్క్రమ్ బోర్డ్లో పెడతారు. ఫస్ట్ స్టోరీస్ అన్ని స్క్రమ్ బోర్డ్లో పెడతారు. ఈ స్క్రమ్ బోర్డ్లో పెట్టిన స్టోరీస్ ఈ స్క్రమ్ బోర్డ్లో లైక్ ఓకే ప్రాజెక్ట్కి స్టోరీస్ అన్నీ కావాలి, ఇవన్నీ బేసిక్గా పెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోలేమనే లేదు, కంటిన్యూస్గా కొత్త స్టోరీస్ యాడ్ చేసుకోవచ్చు స్క్రమ్ బోర్డ్లో. జస్ట్ బేసిక్ దీనికి ఒక స్క్రమ్ బోర్డ్లో యాడ్ చేసుకుంటారు స్టోరీస్ అన్ని. ఇక్కడ క్రియేట్ స్టోరీ నొక్కి, లేదా ఎపిక్ అంటే ఏం లేదు, క్రియేట్ ఎపిక్ చేసామంటే ఒక సెట్ ఆఫ్ స్టోరీస్, అంటే లైక్ నేను లాగిన్ పేజ్ని ఒక ఎపిక్ అనుకుంటున్నా, దాంట్లో చేసే ప్రతిదాన్ని ఒక చిన్న చిన్న స్టోరీస్ కింద పెట్టుకుంటా. అలా ఒక పెద్ద ఫోల్డర్, దాని కింద చిన్న ఫోల్డర్స్ అనుకోండి. అలా పెట్టుకున్నాక మనం ప్లానింగ్లోకి వెళ్తారు. ఒకసారి స్టోరీస్ క్రియేట్ చేశాక స్టోరీస్ని స్ప్రింట్స్లో డెవలప్. స్ప్రింట్ అంటే ఏం లేదు, ఒక షార్ట్ డెవలప్మెంట్ సైకిల్ని స్ప్రింట్ అంటాం. షార్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే లైక్ కొన్నిటిలో 2 వీక్స్ స్ప్రింట్ ఉంటుంది, 4 వీక్స్ మ్యాక్స్. నార్మల్గా ప్రాక్టికల్గా 2 వీక్స్ స్ప్రింట్ లేదా 4 వీక్స్ స్ప్రింట్ ఉంటుంది. దానికంటే ఎక్కువ వీక్స్ స్ప్రింట్ 2 to 4 వీక్స్ అంతే. 2 వీక్స్ స్ప్రింట్ లేదా 4 వీక్స్ స్ప్రింట్ ఉంటుంది. ఇప్పుడు నేను 4 వీక్స్ స్ప్రింట్ స్టార్ట్ చేస్తున్నాను. సో నా బోర్డ్ నుంచి నేను ఇక్కడ స్టోరీస్ యాడ్ చేసుకుంటా. ఫస్ట్ రిఫైన్మెంట్లోకి యాడ్ చేసుకుంటా. రిఫైన్మెంట్లోకి యాడ్ చేసుకున్నాక ఇది స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటాం. ఇది బోర్డ్లో ఫస్ట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. ఫాలో అవుతున్నారా? నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా? ఫాలో అవుతున్నానండి. ఓకే, రిఫైన్మెంట్ చేశాక రిఫైన్మెంట్ నుంచి నేను బ్యాక్లాగ్లోకి యాడ్ చేస్తాను అన్నీ. లైక్ ఈ స్ప్రింట్లో ఏమేం చేయాలనుకుంటున్నా ఇదంతా స్ప్రింట్ బ్యాక్లాగ్. ముందు బోర్డ్లో ఉన్నది ప్రొడక్ట్ బ్యాక్లాగ్, అది ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్లోకి యాడ్ చేస్తా. నేను స్ప్రింట్ స్టార్ట్ చేస్తా. ముందే స్ప్రింట్ లైక్ లైక్ October 1st నుంచి లైక్ October 22nd 24th అని పెట్టుకుంటాడు డేట్. 24th లైక్ కోడ్ డే అని ఉంటుంది. ఆ రోజు కోడ్ లైవ్లోకి పంపిస్తా అని, కోడ్ ఫ్రీజ్ అంటాం దాన్ని.
సో ఫస్ట్ నుంచి స్ప్రింట్ స్టార్ట్ అవ్వకముందు నేను ఫస్ట్ గ్రూమింగ్ సెషన్ అని ఉంటుంది. సో ఈ స్టోరీస్ అన్నీ నేను పెట్టాక ఒక 10 స్టోరీస్ పెట్టాను అనుకోండి బ్యాక్లాగ్లో. ఒకసారి 10 స్టోరీస్ అన్ని నేను బ్యాక్లాగ్లో పెట్టా. ఇక్కడ ఈ బోర్డులో నుంచి తీసుకొచ్చి బ్యాక్లాగ్లో నా స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెట్టా. సో 10 స్టోరీలు ఈ స్ప్రింట్లో చేయాలి. అంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 22 వరకు అని టైం ఇచ్చా. దానికి ముందు నేను ఏం చేస్తానంటే ఈ అక్టోబర్ 1కి ముందు గ్రూమింగ్ సెషన్ జరుగుతుంది. అంటే ప్రతి స్టోరీని డిస్కస్ చేస్తారు. ఎవరు ప్రొడక్ట్ ఓనర్, దీంట్లో స్క్రమ్ మాస్టర్ అని ఉంటాడు. ప్రతి స్క్రమ్కి స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవడైతే మనకి ఈ ప్రొడక్ట్ ఇచ్చాడో, డెవలపర్స్, టెస్ట్ అందరూ ఉంటారు. గ్రూమింగ్ సెషన్ జరుగుతుంది. స్టోరీని క్లియర్గా డిస్కస్ చేస్తాడు. ఏం కావాలనుకుంటున్నాడు, ఓకే మేము ఏం డెవలప్ చేస్తాం అదంతా డిస్కస్ చేసుకొని, ఓకే ఈ స్టోరీస్ అన్ని మేము చేయగలం. లైక్ ఈ 22 డేస్లో మేము 10 స్టోరీస్ చేయలేము. ఈ ముందు స్టోరీలో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది, ఇంతే చేయగలం. 8 స్టోరీస్ చేయగలం. లేదా ఓకే తక్కువ ఉంది, ఇంకో 2 స్టోరీస్ యాడ్ చేయి. ఇదంతా డిస్కస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు. ఒకసారి ఫిక్స్ చేశాక, రివ్యూ చేశాక దెన్ స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్ప్రింట్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక్కొక్క స్టోరీ అసైన్ చేస్తారు. నేను డెవలపర్, మీరు డెవలపర్, మీకో స్టోరీ, తనకు, ఇలా స్టోరీస్ 8 స్టోరీస్ ఇలాగా మనకున్న కెపాసిటీ బట్టి, ఆ స్టోరీలో ఉన్న వర్క్ బట్టి స్టోరీని అసైన్ చేస్తారు. దానికి స్టోరీ పాయింట్స్ అని కూడా ఉంటాయిలేండి. ఆ స్టోరీ యొక్క అంటే ఎంత టైం పడుతుందో అనే దాన్ని బట్టి పాయింట్స్ ఇస్తారు. ఓకే, సో మీకు అసైన్ చేశాక మీరు స్టోరీ మీద వర్క్ చేస్తారు. లైక్ మీకు ఒక డే ఉంటుంది, లైక్ కోడ్ని సిస్టమ్ టెస్ట్లోకి పుష్ చేయడానికి. 22 కదా, లైక్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే 12th 13th మీరు సిస్టమ్ టెస్ట్లోకి పుష్ చేశారు. 10th 11th మీకు 2 weeks టైం ఇచ్చి సిస్టమ్ టెస్ట్లోకి పుష్ చేయడానికి ఒక టైం ఇస్తారు. లేదా మీరు చెప్తారు ఈ స్టోరీ యొక్క ఈటీఏ ఏంటి అని. ఓకే, ఇలా స్ప్రింట్ జరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా. మీరు ఒకసారి అయిపోయాక స్ప్రింట్ రిట్రోస్పెక్టివ్ మీటింగ్ అని ఇలా ఉంటుంది. డైలీ స్ప్రింట్లో ఏంటంటే మీకు కాల్స్ ఇవి అవి ఉంటాయి. ఓకే ఓకే స్ప్రింట్ కాల్స్ ఇది బేసిక్. ఇది మన ఇప్పుడు నేను ఇది చేశా కదా, సో నేను డెవలప్ చేయాలి. నేను ఎడిట్ ఇన్ స్టూడియో ప్రో కొడితే డౌన్లోడ్లోకి వెళ్ళాలి. లేదు, ఇక్కడ మీకు డౌన్లోడ్ ఈ 10.14 డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సేమ్ ఎలాగెళ్తే ఇక్కడ ఈ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా వర్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఈ వర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ఓకే నా దగ్గర ఆల్రెడీ వర్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నేను ఓపెన్ చేసుకోవచ్చు. లేదా నేను ఒకసారి ఇది క్లిక్ చేస్తాను.
ఓకే. యాపిల్‌కు DSSL బీటా వర్షన్. అయితే నేను డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి డౌన్లోడ్ అయిపోయింది మీకు ఇట్లా కనబడుతుంది. ఇక్కడ నుంచి న్యూ యాప్లో కనిపిస్తుంది కదండి అందరు? కనిపిస్తుంది. కనబడుతున్నా.
అందరికీ కనిపిస్తుంది కదా స్క్రీన్? కనపడుతుందండి. ఓకే. ఇది మన ప్లాట్ఫామ్. ఇక్కడే మనం అప్లికేషన్ డెవలప్ చేసేది ఇక్కడే. దీని మీదే మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం ఈ ప్లాట్ఫామ్ మీద. ఓకే. ఓకే. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ కానీ ఏం చేస్తే ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇప్పుడు మనం ఒక వెర్షన్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఇంకో వెర్షన్లో ఓపెన్ చేసి డెవలప్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేయించారు. ఒక వర్షన్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని ఇంకో వర్షన్లోని ఎడిట్ చేయొచ్చా అంటున్నాను. ఒక వర్షన్లో డెవలప్ చేసింది ఇంకో వర్షన్లో అవ్వదండి. అంటే కాంపాక్టబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఆల్రెడీ మనం దాన్ని కొన్ని దీంతో డెవలప్ చేస్తాం కదా, సో ఈ వర్షన్లో అదే ఓపెన్ అవ్వదు. ఓకే. మళ్ళీ అంటే కొన్నిసార్లు ఓపెన్ మనం పుష్ చేస్తే అవుతుంది, కాకపోతే అది కొన్నిసార్లు ఇంకా అస్సలు కాంపాక్టబుల్ అవ్వట్లేదు దానికి దీనికి. ఇప్పుడు కొన్ని దీనిలో ఒకసారి కొన్ని వాడామనుకోండి, కొన్ని గ్రిడ్స్ అవి లైక్ ఇప్పుడు వాడట్లేదు అనుకో, అది మళ్ళీ దీంట్లో ఓపెన్ అవ్వదు, ఈ ప్లాట్ఫామ్లో అది ఈ వర్షన్లో ఓపెన్ అవ్వదు. ఓకే. కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది, కొన్ని పుష్ చేస్తే అది ఆ కాంపాక్టబుల్ చేయగలుగుతుంది అంటే అవుతుంది. మ్యాక్స్ ఏ వర్షన్ ఆ వర్షన్లో వాడుకోవడం క్లియర్ ఉంటుంది. ఓకే. బేసిక్గా ఈరోజు ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం నేను. యాప్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ఒక మాడ్యూల్ ఏంటి. మాడ్యూల్స్ ఇది ఒక మై ఫస్ట్ మాడ్యూల్ అని ఉంది కదా, ఇక్కడ ఇంకో మాడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇది ఇంకో మాడ్యూల్ క్రియేట్ చేసుకున్నాను. ఇలా ఈ మాడ్యూల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది క్రియేటెడ్ మాడ్యూల్. ఇలా మాడ్యూల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే యాప్ మాడ్యూల్ మాత్రం ఒకటే ఉంటుంది, సిస్టమ్ మాడ్యూల్ ఒకటే ఉంటుంది. నార్మల్ మాడ్యూల్స్ అంటే ఫోల్డర్స్ లా అనుకోండి, ఇవన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క దీంట్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ పెట్టుకోవచ్చు, ఒక టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ పెట్టుకోవచ్చు, ఇవన్నీ మళ్ళీ మీరు మర్జ్ చేసుకోవచ్చు. కాకపోతే అప్లికేషన్ మాడ్యూల్, సిస్టమ్ మాడ్యూల్ ఒకటే ఉంటుంది. సిస్టమ్ మాడ్యూల్లో మనం ఎప్పుడు ఏ చేంజెస్ చేయలేము. అది గుర్తుపెట్టండి. సిస్టమ్ మాడ్యూల్లో ఏ చేంజ్ చేయలేము. ఓకే. డొమైన్ మోడల్ is read only. You can use entities and attributes when creating a. ఈ సిస్టమ్ మాడ్యూల్లో ఏ చేంజెస్ మనం చేయలేం. ఇవి ప్రీ డిఫైన్డ్ అలానే ఉంటాయి. ఓకే. ఓకే. సిస్టమ్ మాడ్యూల్లో ఏ చేంజెస్ చేయలేం. అట్లని యూస్ చేసుకోగలం. సిస్టమ్ మాడ్యూల్లో ఉన్న డొమైన్ మోడల్ కానీ ఈ డిఫరెంట్ పేజెస్ ఇవన్నీ మనం యూస్ చేసుకోగలం. అంతే. నెక్స్ట్ మనం బేసిక్ సెట్టింగ్స్ అన్నీ చేసేది మాత్రం అప్లికేషన్ మాడ్యూల్లో చేస్తాం, అంతే కదా. మన అప్లికేషన్ మాడ్యూల్లోనే మనం అన్నీ సెట్ చేసుకున్నాం. ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తాం కదా, దీనికి మనం ఎక్కడ చేయగలం, అప్లికేషన్ మాడ్యూల్ అంటాను నేను. అప్లికేషన్ మాడ్యూల్లో చేయగలం. ఈ సేమ్ అప్లికేషన్ మాడ్యూల్లోనే మనకి మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ అని ఉంటాయి. అప్లికేషన్ మాడ్యూల్లోనే మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ అని ఉంటాయి. దీంట్లో మనం ఇక్కడ మార్కెట్ ప్లేస్ నుంచి అయినా కొత్త మాడ్యూల్స్ తెచ్చుకున్నా. మాడ్యూల్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షనాలిటీ, ఓ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీని మాడ్యూల్ అంటాం అనుకోండి. ఓ డొమైన్ మోడల్ ఉంటుంది దాంట్లో, దాన్నే మాడ్యూల్ అంటాం. సో ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ మనకు ఆల్రెడీ మార్కెట్ ప్లేస్ ఉంటుంది. అంటే ఇవి మనకు ఒక టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీని ఇస్తాయి ఈ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు అవి ఈ సిస్టమ్ మాడ్యూల్స్లో ఉంటాయి. ఎక్కడ ఈ సిస్టమ్ మాడ్యూల్స్లో ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిటీ కామన్స్ ఉంది. ఈ కమ్యూనిటీ కామన్స్ దేనికి యూజ్ చేస్తా అంటే జావా యాక్షన్స్ అప్పుడు కొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ మనకు వస్తాయి కమ్యూనిటీ కామన్స్ వల్ల. ఇక్కడ యాడ్ అయింది చూసాను, మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్లో యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా.
ఓకే. ఇలా మన మార్కెట్ ప్లేస్‌లో డౌన్లోడ్ చేసుకున్నవన్నీ మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్‌లో ఉంటాయి. మళ్ళీ సేమ్ ఈ ప్రతి మాడ్యూల్‌కి సెట్టింగ్స్, డొమైన్ మోడల్, అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ అని. డొమైన్ మోడల్, సెట్టింగ్స్ కామన్. ఈ మార్కెట్ ప్లేస్‌లో మన అప్లికేషన్ మాడ్యూల్‌లో, మార్కెట్ ప్లేస్ మాడ్యూల్‌లో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ ఉంటాయి. మళ్ళీ ఎక్స్ట్రా మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. లైక్ స్ట్రక్చర్ అర్థమైంది కదా! జస్ట్ మాడ్యూల్ స్ట్రక్చర్‌లో ఉంటది బేసిక్‌గా. ఈ మాడ్యూల్ స్ట్రక్చర్‌లో ఏంటంటే మనకి బేసిక్ అప్లికేషన్ మాడ్యూల్, సిస్టమ్ మాడ్యూల్, లైక్ మనం యూజ్ చేసుకునే మాడ్యూల్స్. లైక్ మనం అంటే ఆల్రెడీ సెట్టింగ్స్ అవన్నీ ఉండే మాడ్యూల్ ఇవి. సిస్టమ్ మాడ్యూల్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. మనం దాంట్లో చేంజెస్ గానీ ఏమీ చేయలేం. ఓకే. నెక్స్ట్ నార్మల్ మాడ్యూల్స్. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 మనకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఈ మాడ్యూల్స్ మనం బిల్డ్ చేసే మాడ్యూల్స్ ఇవి. ఈ ఫస్ట్ మాడ్యూల్ ఇవన్నీ మనం బిల్డ్ చేసే మాడ్యూల్స్. ఓకే. ఇవి మనం బిల్డ్ చేసే మాడ్యూల్. సిస్టమ్ మాడ్యూల్, అప్లికేషన్ మాడ్యూల్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఈ అప్లికేషన్ మాడ్యూల్లోనే మనకు మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ ఉంటాయి. మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్, మళ్ళీ ఈ మార్కెట్ ప్లేస్ నుంచి కానీ మన వచ్చిన ఎక్స్ట్రా మాడ్యూల్స్ కానీ దీంట్లో ఉంటాయి. ఓకే. మనం డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాను. ఆల్రెడీ బిల్ట్ ఇన్ డేటాబేస్ అంటే నేను లోకల్ డేటాబేస్ మనం వాడుతున్నాం. లోకల్ డేటాబేస్ వాడుతున్నాం. లేదా ఐ మీన్ మెండిక్స్‌తో ఉన్న ఈ మన లోకల్ అంటే లైక్ మన మన పీసీలో ఉన్న డేటా ఇదే తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇది లోకల్ బిల్ట్ ఇన్ డేటాబేస్. దీనికి మనం ఇంకా కావాలంటే మనం కొత్త డేటాబేసెస్ని యాడ్ చేసుకోవచ్చు. బిల్ట్ ఇన్ డేటాబేస్లో MySQL, Postgres, SQL ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూద్దాం. ఇవన్నీ మన అప్లికేషన్ స్టార్టింగ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఆఫ్టర్ స్టార్ట్అప్, బిఫోర్ షట్ డౌన్ మనం కావాలి అంటే ఇక్కడ మైక్రోఫ్లోస్ రన్ చేసుకోవచ్చు. మీకు తర్వాత చెప్తాను. ఇది ఒక్కటి తీసుకోండి. మనం కావాలంటే ఇది మనం బిల్ట్ ఇన్ లోకల్ డేటాబేస్ తీసుకున్నాం. మనం ఇంకొక డేటాబేస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ అక్కడ చూసారు కదా, ఏదైనా డేటాబేస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్యూరిటీ అని మన అప్లికేషన్ ఒక్కసారి డెవలప్ చేశాక మనం ఒక డెవలప్మెంట్ చేసేటప్పుడు డెవలప్ చేసేసాక సెక్యూరిటీ ఇస్తాం. సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రొడక్షన్ సెక్యూరిటీ ఇస్తాం యాక్చువల్లీ. కాకపోతే జస్ట్ ఆఫ్ అంటే ఏంటంటే ఏ సెక్యూరిటీ లేదని సింపుల్. అదే ప్రోటోటైప్లో పెట్టామంటే డేటాకి తప్ప ప్రతిదానికి సెక్యూరిటీ ఇస్తాం. మైక్రోఫ్లోస్కి, పేజెస్కి సెక్యూరిటీ ఇస్తాం. డేటా సెక్యూరిటీ ఉండదు ప్రోటోటైప్లో. జస్ట్ ప్రొడక్షన్ సెక్యూరిటీ మనం రియల్ టైంలో వాడేది. దీంట్లో డేటా సెక్యూరిటీ. ప్రోటోటైప్కి ప్రొడక్షన్కి తేడా ఏంటంటే ప్రోటోటైప్లో డేటాకి సెక్యూరిటీ ఇవ్వం, ప్రొడక్షన్లో డేటాకి సెక్యూరిటీ ఇస్తాం. సింపుల్. ప్రోటోటైప్లో డేటాకి సెక్యూరిటీ ఇవ్వం, ప్రొడక్షన్లో డేటా సెక్యూరిటీ ఇస్తాం అంతే. ఓకే. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయి ఇక్కడ వరకు? మనం మైక్రోఫ్లోస్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా మై ఫస్ట్ మాడ్యూల్లో చేస్తామండి మనం మైక్రోఫ్లోస్ క్రియేట్ అదే మన నచ్చిన మాడ్యూల్, మై ఫస్ట్ మాడ్యూల్ అయినా అవ్వచ్చు, ఇంకోటి క్రియేట్ చేసుకుని దాంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మై ఫస్ట్ యాడ్ మైక్రోఫ్లో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎక్కడ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసుకుంటాం. మైక్రోఫ్లోస్ కానీ నానోఫ్లోస్ కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. దాని ఫంక్షనాలిటీ మనం డొమైన్ మోడల్ ఇస్తామండి. దాని ఫంక్షనాలిటీ కాదు. ఫంక్షనాలిటీ మనం మైక్రోఫ్లోనే ఇస్తాం. కాబట్టి డేటాని డొమైన్ మోడల్ నుంచి తెచ్చుకుంటాం. డేటాని డొమైన్ మోడల్కి పంపిస్తాం. ఓకే. ఫంక్షనాలిటీ అంతా మైక్రోఫ్లోలోనే ఉంటుంది. అదే మైక్రోఫ్లోలోనే ఇస్తాం. లాజిక్ ఉంటుంది. కాకపోతే ఆ లాజిక్ కావాల్సిన డేటా కానీ ఏదైనా అది డొమైన్ మోడల్ నుంచి వస్తుంది.
డొమైన్ మోడల్ అంటే డేటాబేస్ కదండి, ఇంకా డేటాబేస్. డేటాబేస్ లాగా. డొమైన్ మోడల్ అంటే డేటాబేస్ లాగా కాదు, డేటాబేస్ స్ట్రక్చర్. డేటాబేస్కి ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు మనం డేటాబేస్ వాడుతాం అంటే మనకు కావాల్సిన అప్లికేషన్ బట్టి స్ట్రక్చర్ ఉండాలి. లైక్ నేను ఒక బుక్ లాంటిది, మనం ఒక బుక్ మెయింటైన్ చేసామంటే ఆ బుక్లో స్టోరీ ఒక ఇండెక్స్ పెట్టుకుంటాం, ఒక దీంట్లో ఇది పెట్టాము, ఒక దాంట్లో అది పెట్టాము రాసుకుంటాం కదా, లెసన్ 1 లెసన్ 2 అని, లేదా ఇవి ఇక్కడ ఉంటాయి. అలాగా ఒక బుక్ లాంటిది డొమైన్ మోడల్. ఆ బుక్లో మనం డేటాని స్టోర్ చేస్తాం, ఆ డేటాని టేబుల్స్లో స్టోర్ చేస్తాం. ఓకే, అదే డొమైన్ మోడల్. డొమైన్ మోడల్ డేటాని ఇస్తుంది మన అప్లికేషన్కి, డేటా మోడల్ చేస్తుంది. డేటా మోడలే డొమైన్ మోడల్. ఓకే, ఓకేనండి. అందరూ ఫాలో అవుతున్నారు కదా. డొమైన్ మోడల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఏం క్రియేట్ చేస్తాం అదంతా డిస్కస్ చేస్తాను క్లాసులో. ఫస్ట్ క్లాస్ డొమైన్ మోడలే, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ డొమైన్ మోడలే. నీట్గా ఒక అప్లికేషన్ తీసుకొని డొమైన్ మోడల్ క్రియేట్ చేసి క్లియర్గా. ఇప్పుడు డొమైన్ మోడల్లో ఎంటిటీస్ ఉంది, ఈ టూల్ బాక్స్ ఎంటిటీ ఉంటుంది. ఎంటిటీ అంటే ఏంటి, ఎంటిటీలోకి వెళ్తే ఈ ఎంటిటీలోకి వెళ్తే మనకి ఇదిగో ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ అంటే ఏంటి, అసోసియేషన్ ఏంటి, వాలిడేషన్ రూల్స్ ఏంటి, ఈవెంట్ హ్యాండ్లర్స్ ఏంటి, ఇండెక్స్ ఏంటి, ఇదంతా డిస్కషన్ చేస్తాం క్లియర్గా. ఏం జరుగుతుంది అనేది డిస్కస్. మీరు ఆల్రెడీ కోర్స్ కంటెంట్ చూసారా? కోర్స్ కంటెంట్లో మనం బేసిక్గా ఉండేది ఏంటంటే డొమైన్ మోడల్ ఎలా బిల్డ్ చేస్తాం, మనకు వచ్చిన రిక్వైర్మెంట్ బట్టి డొమైన్ మోడల్. సెక్యూరిటీ ఎలా ఇస్తాం, సెక్యూరిటీ ఒకటి డొమైన్ మోడల్. నెక్స్ట్ మైక్రోఫ్లో, నానోఫ్లో. వర్క్ ఫ్లోస్ బేసిక్గా యూస్ చేయట్లేదు, వర్క్ ఫ్లోస్ డిస్కషన్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్లోస్ చెప్తాం, కాకపోతే ఎక్కువ యూస్ చేసేది మైక్రోఫ్లో, నానోఫ్లోనే. రియల్ టైంలో కూడా ఇప్పుడు ఎక్కువ యూస్, వర్క్ ఫ్లో ఎక్కువ యూస్ చేయట్లేదు. దాని తర్వాత ఇవి ఉంటాయి, దీంట్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, కాకపోతే ఒక అప్లికేషన్ డెవలప్ చేసి డొమైన్ మోడల్ క్లియర్గా ఏంటి ఉంటాయి, డొమైన్ మోడల్లో ప్రతిదీ ఏంటి అని డిస్కస్ చేస్తాం. ఓకే, డొమైన్ మోడల్ మనకి డేటాని ఇస్తుంది, ఫంక్షనాలిటీ డొమైన్ మోడల్లో ఉండదు. ఫంక్షనాలిటీ మనం ఇవ్వాలి. మనం మైక్రోఫ్లోస్ని, పేజెస్ని యూజ్ చేసుకొని ఫంక్షనాలిటీ ఇస్తాం. కాకపోతే డొమైన్ మోడల్లో ఈ ఫంక్షనాలిటీ దేనికి ఇవ్వాలి, డేటాకి ఇవ్వాలి కదా. డేటాను మ్యానిపులేట్ చేయడం ఒక అప్లికేషన్ ఒక మెయిన్ ఇది ఏంటంటే, డేటాను మ్యానిపులేట్ చేయడమే అప్లికేషన్ ఒక మెయిన్ ఉద్దేశం. ఏ అప్లికేషన్ ఈ డేటా డొమైన్ మోడల్లో ఉంటుంది. ఈ ఫంక్షనాలిటీ ఈ డొమైన్ మోడల్ నుంచి డేటాను తీసుకొని దాన్ని మ్యానిపులేట్ చేసి మనకు చూపించడమో, బ్యాక్ ఎండ్లో పెట్టడం, అది చేస్తూ ఉంటుంది. ఓకే, మన డేటా స్ట్రక్చర్ డొమైన్ మోడల్ ఉంటుంది, డేటా మోడలే డొమైన్ మోడల్. ఓకే, దీనికి బెస్ట్ ప్రాక్టీస్ అని ఉంటాయి. ఎప్పుడైనా ఒక ఎంటిటీ ఇచ్చేటప్పుడు ఒక యానోటేషన్, దానిపైన యానోటేషన్ ఇచ్చి జస్ట్ ఇది ఏం చేస్తుంది డిస్క్రిప్షన్, ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఈ ఎంటిటీ ఏం చేస్తుంది అనేది ఒక డిస్క్రిప్షన్. యానోటేషన్ అంటే ఏం లేదు, జస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాం. ఓకే, ఈ ఎంటిటీకి ఇది డిస్క్రిప్షన్, ఈ ఎంటిటీ ఇందుకు పెట్టుకున్నాం, ఇందుకు వాడుతున్నాం అని. ఓకే, ఇదంతా డ్రాగ్ అండ్ డ్రాప్ వర్షనే. నేను డొమైన్ మోడల్ కాబట్టి నాకు ఇక్కడ టూల్ బాక్స్లో డొమైన్ మోడల్కి సంబంధించినవి వచ్చినాయి. నేను ఇక్కడ మైక్రోఫ్లో పెడతా. మైక్రోఫ్లో పెడితే నాకు మైక్రోఫ్లో సంబంధించిన యాక్టివిటీస్ వచ్చినాయి. ఇవన్నీ మైక్రోఫ్లోకి సంబంధించి ఇన్ని ఉన్నాయేమో చూడకండి. మనం ఇందాక ఒక లైబ్రరీ డౌన్లోడ్ చేసాం కదా, ఏంటి కమ్యూనిటీ కామన్స్ అని. ఆ లైబ్రరీ వల్ల వచ్చినవే ఇవన్నీ, ఈ జావా యాక్షన్స్ అంటారు వీటిని. ఆ లైబ్రరీ వల్ల వచ్చినవే ఇవన్నీ. స్ట్రింగ్ యూటిలిటీస్, ఇది ఫైల్స్, ఈ 3 లాగింగ్, 4 టైం, బ్యాచెస్, డేట్ టైం, 1 2 3 4 5. ఈ 5 మనం ఇందాక డౌన్లోడ్ చేసిన కమ్యూనిటీ కామన్స్ అని మార్కెట్ ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేసాం కదా, దానివల్ల వచ్చిన ఈ 5 రిలేషన్స్. ఇవన్నీ మిగిలినన్నీ మన దీంట్లోనే ఉన్నాయి. దీని ఆబ్జెక్ట్స్ వచ్చినాయి, ఇవి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వాడుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఓకే.
నేను డౌట్స్ ఉన్నాను ఎవరికైనా? డౌట్స్ ఏం కదా సార్, కొంచెం క్లారిటీ లేదంటే ముందు వెళ్ళే కొద్దిగా క్లారిటీ వస్తుందేమో. అంటే బేసిక్గా ఇవన్నీ చూస్తే క్లారిటీ ఏ ఉండదు, ఏంటిది ఇది అది అని. ముందుకెళ్ళే కొద్దీ నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు క్లారిటీ వస్తుంది. నేను బేసిక్ చూపిస్తున్నాను ఏముంటాయి ఏంటి మనం ఏం చేయగలం అనేది చూపిస్తున్నాను అంతే. ఇంకా మనం ఒక బేసిక్ ఒక అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ మీద బిల్డ్ చేసుకొని వెళ్తా ఉంటే మనకు నెమ్మదిగా ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. మేము బేసిక్గా ఏంటి ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇవన్నీ తెలియదు కదా, ఏది ఏ పని చేస్తుంది. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని డ్రాగ్ చేసి పెట్టాను, ఈ ఆబ్జెక్ట్ అసలు ఏ పని చేస్తుంది ఏంటో మనకు తెలియదు కదా. ఏ ఆబ్జెక్ట్ పెట్టాలి, మనకు ఫంక్షనాలిటీ బట్టి ఏ ఆబ్జెక్ట్ పెట్టాలి ఏంటి అనేది మనం చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది, నెమ్మదిగా తెలుస్తూ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఓకే ఏముంటాయి, ఏం డెవలప్ చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం, ఏది ఏ పని చేస్తుంది. మైక్రో ఫ్లోస్ నానో ఫ్లోస్ ఏంటి, లాజికల్ పని చేస్తాయి. మనం కోడ్ రాస్తాం కదా యాక్చువల్లీ, జావా కోడ్ లేదా జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం కదా ఫంక్షనాలిటీకి యాక్చువల్లీ ఒక అప్లికేషన్లో. ఆ కోడ్ రాసే బదులు ఈ మైక్రోఫ్లోస్ వాడతాం మనం. ఆ కోడ్ రాసే బదులు మైక్రోఫ్లోస్ వాడతాం మెండిక్స్లో. ఈ మైక్రోఫ్లోసే కోడ్, దీంట్లో మనం కోడ్ రాయం, మైక్రోఫ్లోస్ వాడతాం. ఈ మైక్రోఫ్లోస్ని డ్రాగ్ చేసి ఇది స్టార్ట్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో వెళ్తూ ఉంటుంది. ఈ కోడ్ తింటే ఇవి జావా కోడ్ను పైథాన్ కోడ్ను రిప్లేస్ చేస్తుంది ఈ మైక్రోఫ్లో నానోఫ్లో కోడ్ని రిప్లేస్ చేసాయి. ఓకేనా, అర్థమైందా ఏం చెప్పాలని? క్లియర్ కదా. మనం వెబ్సైట్లో ఏం వాడతాం, ప్లాట్ఫామ్లో ఏం చేస్తాం. అందరూ క్లియర్? సాయి తేజ, బ్రహ్మ, ఇక్కడ వరకు ఒక లైక్ ఏం చేస్తాం అనేది ఐడియా ఉంది ఐడియా వచ్చిందండి. ఓకే, లైక్ రేపు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక క్లాస్ స్టార్ట్ చేద్దాం. లైక్ ఒక అప్లికేషన్ తీసుకొని, ఒక బేసిక్ అప్లికేషన్ ఇది ఏం చేస్తుంది, దానికి కావాల్సిన డొమైన్ మోడల్ ఎలా ఆ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక యూస్ కేస్ ఇచ్చేటప్పుడు డొమైన్ మోడల్ నుంచి స్టార్ట్ చేద్దాం. డొమైన్ మోడల్లో మీకు ఎంటిటీ క్రియేట్ చేసి ఎంటిటీని ఏం చేస్తాం, ప్రతి దానికి ఒకేసారి ఇప్పుడు మీకు ఇది చూస్తే ఇలా అర్థం కాదు. మీకు క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా వెళ్దాం నెమ్మది. సో అప్పుడు క్లియర్ ఉంటుంది. బ్రహ్మారెడ్డి, రాకేష్, ఓకే కదా. వసంత గారు ఇద్దరు ఉండాలి. లీవ్ అయ్యాను. ఓకే, మీకు ఏ టైం ఓకే అండి మీకు? సాయి తేజ, బ్రహ్మ ఇండియా టైంలో కొంచెం 8 స్టార్ట్ చేస్తారు. హలో 8కి కొంచెం 8 స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ డెమోస్ అవుతున్నాయని 8కి ఓకే కదా? 8 to 9 అండి. 8 to 9 ఓకేనండి. వీటికి స్టార్ట్ చేద్దాం. రేపటి నుంచి లైక్ రికార్డ్